స్వాగతం. గౌరవనీయులైనటువంటి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పద్మావతి గారికి, అలాగే గౌరవ ఎండిఓ మేడం గారికి, ఇన్ఛార్జి ఎండిఓ గారికి, మన సర్పంచ్ గారికి, సహచర ఉపాధ్యాయులకి అందరికీ కూడా మెగా పేటీఎం 3.0కి స్వాగతం, సుస్వాగతం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంలో 2 పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఆ 2 కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా మనం ముగించుకున్నాం. ఇది 3వ పేరెంట్ టీచర్ మీటింగ్ మెగా. మామూలుగా మనం నెలకొక పీటీఎం కండక్ట్ చేసుకుంటున్నాము తల్లిదండ్రులతో. చిన్న స్కూల్ అయితే వచ్చినప్పుడే ఆ పేరెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పిల్లల యొక్క విద్యాభివృద్ధి, వాళ్ళ బిహేవియరల్ చేంజెస్, వాళ్ళ డిసిప్లిన్ అవి ఎలా ఉన్నాయి, అటెండెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ డిస్కస్ చేస్తూ అలా చేసుకుంటున్నారు. కొంచెం పెద్ద స్కూళ్ళల్లో రోల్ ఎక్కువ ఉన్న చోట నెలకు ఒకసారి లేదంటే 10 మంది 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నాం. వచ్చిన 10 మందితోనో 15 మందితోనో మీటింగ్ కండక్ట్ చేస్తూ పిల్లల యొక్క విద్యాభివృద్ధి, వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ ఎలా ఉన్నాయి అనే సూచనలు తల్లిదండ్రులకు తెలియజేస్తూ వాళ్ళ సలహా సంప్రదింపులతోటి వాళ్ళ నుంచి కూడా సూచనలు తీసుకొని మనం దాన్ని బట్టి ముందుకు వెళ్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేటువంటి దాంట్లో అన్ని రకాలైనటువంటి టూల్స్ని దాంట్లో ఎంజాయ్ చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మనం పూర్తి చేసి పిల్లల యొక్క ఆరోగ్య వివరాలు, వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూపు, అలాగే వాళ్ళ మార్కులు, వాళ్ళ అటెండెన్స్, ఇట్లా అన్ని రకాలుగా ఆ ప్రోగ్రెస్ కార్డ్ని చక్కగా తీర్చిదిద్దారు. దాంట్లో మనం పిల్లల యొక్క విద్యాభివృద్ధిని, వాళ్ళ మిగతా రకాలైనటువంటి అన్ని రకాల వివరాలు కూడా అందులో పొందుపరిచి పేరెంట్స్కి చూపించడం అనేటువంటిది మెయిన్గా ఈ మెగా పీటీఎంలో ఇవాళ మనం చేపడుతున్నటువంటి యాక్టివిటీ. అట్లాగే గవర్నమెంట్ FLN ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే కార్యక్రమం కింద పునాది భాష మరియు గణితం ఆ రెండిట్లోనూ పిల్లలు ప్రాథమిక స్థాయిలో 1-2 తరగతుల నుంచి దాంట్లో బాగా ఉంటే హై స్కూల్లో కూడా వాళ్ళకి మంచి విద్య అందుతుంది, దాన్ని అందిపుచ్చుకోగలుగుతారు ఆ స్టాండర్డ్స్ అనే ఉద్దేశంతో NEP ప్రోగ్రామ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే పునాది భాష మరియు గణితం అంటే పిల్లవాడు కనీసం మాతృభాషలో చదవగలగడం, రాయగలగడం, ఆ చదివే దాన్ని అర్థం చేసుకుంటూ చదవగలగడం, అలాగే చతుర్విధ ప్రక్రియలు కూడిక, తీసివేత, భాగాహారం, గుణకారం వీటిని కనీస స్థాయిలో 5వ తరగతి నుంచి బయటకు వెళ్ళి పిల్లలు చేయగలిగేలాగా వాళ్ళని మనం తయారు చేసి పంపించాలనేటువంటి ఉద్దేశంతో FLN కింద కొంత మెటీరియల్ ఇచ్చింది. చాలా అద్భుతమైనటువంటి మెటీరియల్. ఈ కార్యక్రమం గత 5 ఏళ్ల నుంచి నడుస్తున్న కార్యక్రమం. కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం దాన్ని ఎన్హాన్స్ చేసి అందులో కొత్త మెటీరియల్ని స్కూళ్ళకి అందించడం జరిగింది. మోడల్ స్కూల్లో భాగంగా జాదుయి పిటారా అనేటువంటి ఒక బాక్స్ ఇచ్చారు. దాంట్లో చిన్న పిల్లలకి అంగన్వాడీలో PP1 PP2 పిల్లలు మరియు 1-2 తరగతుల పిల్లలకి మజిల్ డెవలప్మెంట్, వాళ్ళు పెన్ను పట్టుకోవాలన్నా పెన్సిల్ పట్టుకోవాలన్నా కూడా వాళ్ళకి ఒక రకమైనటువంటి స్టాండర్డ్ బాడీలో ఫిజికల్గా రావాలనే దాన్ని ఉద్దేశించి అలాంటి బలాన్ని వాళ్ళలో పెంచడానికి పనికొచ్చే యాక్టివిటీస్తో కూడినటువంటి ఒక పెద్ద కిట్ ఇచ్చారు. ఆ కిట్ మొత్తం మనం ఆ రూమ్లో డిస్ప్లే పెట్టాము. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా వెళ్ళేటప్పుడు ఒకసారి ఆ గదిలోకి వెళ్ళి మొత్తం అన్నీ చూసి వెళ్ళండి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ. అట్లాగే తరాలని టీచింగ్ అట్ రైట్ లెవెల్ అనేటువంటి దాని గురించి వయసుకు తగ్గట్టుగా తరగతిలోకి ప్రమోట్ చేయడం కాదు, పిల్లవాడిని వాడి స్థాయికి తగ్గట్టుగా వాడిని ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో టీచింగ్ అట్ రైట్ లెవెల్ 5 నుండి 1వ తరగతి, 6 నుండి 2వ తరగతి అట్లా తరగతులు ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే ఉపయోగం లేదు. వాడు పై తరగతికి వెళ్ళేటప్పటికి వాడి దగ్గర స్టాండర్డ్స్ లేకపోతే ఇబ్బంది పడతాడు అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం టీచింగ్ అట్ రైట్ లెవెల్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రథమ్ అనేటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క సంయుక్త కార్యాచరణతో తీసుకురావడం జరిగింది. ఆ కార్యాచరణలో భాగంగా ఆ టరల్కి సంబంధించి కూడా కొంత మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఆ మెటీరియల్ కూడా ఆ గదిలోనే మనం డిస్ప్లే చేసాం. అలాగే మన పాఠశాలలో 5 టీచర్లు ఉన్నారు, తరగతికి ఒక టీచరు. ఆ 5 టీచర్లు కూడా అద్భుతమైనటువంటి TLM తయారు చేస్తారు. ఏ నెల సిలబస్కి సంబంధించిన పాఠానికి సంబంధించి ఆ నెల సిలబస్కి సంబంధించి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసి అవన్నీ కూడా పిల్లల చేత చేయిస్తూ ఈ కార్యక్రమంలో ప్రదర్శించడానికి ఆ గదిలో ఏర్పాటు చేస్తున్నాము. కావున తల్లిదండ్రులందరూ కూడా ఒకసారి వెళ్ళేటప్పుడు దాన్ని చూసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. సభను ఉద్దేశించి గౌరవనీయులు MDO గారు భార్గవ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా, వారి అమూల్యమైనటువంటి సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ముందుగా